విలువలేని దుమ్ముకణం కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను విలువెల్లాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు. ఊదేసుకొని ముందుకు వెళ్ళటమే ఉత్తమ జీవితం. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. కోపం వచ్చినప్పుడు మౌనం, సమస్య వచ్చినప్పుడు చిరునవ్వు అత్యంత శక్తివంతమైనవి. మనిషి సంతోషంగా బ్రతకాలంటే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించటం మానేయాలి. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియవలసిన అవసరం లేదు. నువ్వు కావాలనుకున్న వారికి తెలిస్తే చాలు. ఎవరెప్పుడు మారిపోతారో చెప్పలేరు. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నారు. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మీ వాళ్ళు అనుకుంటే మీరు చేసే పెద్ద తప్పు. మనిషి గొప్పతనం నమ్మటంలో, నమ్మించటంలో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టిన మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. జీవితంలో మీరు నడిచి వచ్చిన దారిని, ఎక్కి వచ్చిన మెట్లని ఎప్పటికీ మరవకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచేసుకున్నట్లు అవుతుంది. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటున్నారు. ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకటంలోనే నిజమైన ఆనందం ఉంది. కర్మ మార్గంలో పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి. ఆటంకాల రూపంలో, సవాళ్ల రూపంలో. ఎవరికైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలే ఒడ్డుకు చేరుతాయి. కొన్ని సందర్భాల్లో సహనం ఎంతో అవసరం. ఎందుకంటే మీరు చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే గుణపాఠం ఎదుటి వాళ్ళ కళ్ళు తెరిపిస్తుంది. ఎప్పుడూ సంపాదన పైనే కాదు, ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదించి ఏం లాభం? మనిషికి ఓటమి, ఒంటరితనం కూడా అవసరమే. అప్పుడే కదా మీతో మీరు సంభాషించుకోగలరు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆలోచన లేకుండా అన్న మాటలు మనసును విరిచేసి మనుషుల్ని దూరం చేస్తాయి. భగవంతుడు మీకేదైనా దూరం చేసినప్పుడు శిక్షించాడని బాధపడవద్దు. అంతకన్నా మెరుగైంది మీకు అందివ్వటానికి మీ చేతుల నుండి విడిపించి ఉండవచ్చు. సంపాదించడం అంటే ఆస్తులు కూడబెట్టడం కాదు, పోగొట్టుకున్న ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కూడగొట్టుకోవటం. రాసిన అక్షరం తప్పైతే దిద్దుకోవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దుకోవడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయండి. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తాకకుండా కొయ్యగలిగే ఆయుధం మాట మాత్రమే. మీ ప్రతిభను గుర్తిస్తారు, మీ గెలుపును ఊహిస్తారు. గెలిచిన ప్రతి ప్రయాణంలో గుర్తింపు లేని ఒక స్నేహితుడు ఉంటాడు. పేదరికంలో ఆప్తులు దూరం అయిపోతారు. ధనవంతులైనప్పుడు తెలియని వాళ్ళు కూడా మిత్రులవుతారు. అవమానాన్ని అధిగమించే మార్గాలు. అవమానించబడతారని భయపడవద్దు. మీ తలపైకెత్తి మాట్లాడండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. భయపడకూడదు, నెమ్మదిగా మాట్లాడాలి. గుణం విషయంలో గొప్పవాళ్లతోనూ, ధనం విషయంలో మీకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి. నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే అది రేపు కూడా నువ్వు అబద్ధం ఆడాల్సిన దుస్థితిని తెస్తుంది. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. పరిస్థితులు చదివితే జీవితంలో మార్పులు వస్తాయి. జీవితంలో ఎదగాలంటే మార్పులు రెండూ కావాలి. ఒకరికి మాట ఇవ్వటం మంచినీళ్లు తాగినంత సులభం, నిలబెట్టుకోవటమే నీళ్ల మీద నడిచినంత కష్టం. అందుకే ఎవరికైనా మాట ఇచ్చే ముందు నిలబెట్టుకునే సామర్థ్యం ఉందో లేదో చూసుకోవాలి. బలహీనమైన కాలంలో బలమైన గాయాలు వరుసపెట్టి పలకరిస్తాయి. ఓర్చుకున్నవారే ఒడ్డుకు చేరుతారు. జీవితంలో కష్టకాలంలో కూడా జరిగే ఏకైక మంచి ఏమిటంటే అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలు రంగులు బయటికి కనిపిస్తాయి. జీవితం చాలా చిన్నది. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం చేయొద్దు.
చేసిన అపకారం వెంటాడుతూనే ఉంటుంది. మానవుడి దురాశను పూర్తిగా తృప్తిపరిచే ఏ వస్తువు లోకంలో లేదు. ఎంత ఉన్నా ఇంకా కావాలి, తృప్తి చెందడు. ఎందుకంటే మనిషి సముద్రం లాంటివాడు. అది ఎప్పటికీ పూర్తిగా నిండిపోవటం అనేది జరగదు. మాటలైనా మనసైనా పూర్తిగా అర్థమవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, సులకన భావం ఉండకూడదు. డబ్బు ఉందనో, అదృష్టం కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్లు బ్రతికిన కాటికి 100 కోట్లు కూడబెట్టిన కూటికి అని గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవటమే మంచిది. జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అన్వేషించడం మొదలుపెట్టు. ఇష్టపడటం నేర్చుకో. ఈర్ష్యపడటం మానుకో. ఉన్నతంగా ఆలోచించు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఊహకు అందేలా అనుసరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగటం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అసలు కోల్పోకు. ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒక రోజు నీ ఔన్నత్యానికి పునాదులని మరవకు. అందని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు ఇప్పటి నుంచే శ్రమించాల్సిందే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగడుతో తిరిగిన వాణ్ణి తలదించుకునేలా చేస్తుంది. తలదించుకొని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వారిని నవ్విస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. కాబట్టి ఎంత తగ్గితే అంత ఎదుగుతారు. ఎంత భరిస్తే అంత బాగుపడతారు. ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతారు. నవ్వుతూ జీవించటం ఓ కళ. అందాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన, ఉచితమైన ఔషధం. నవ్వు ముఖంలో చిరునవ్వు, మనసులో సంతృప్తి మించిన సౌందర్య సాధనాలు ప్రపంచంలో మరేవీ లేవు. సృష్టిలో మానవులకు మాత్రమే ఉన్న ఒక అమూల్యమైన ఆభరణం నవ్వే. లేడి మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడి విజయానికి కారణమైతే, శ్రీరాముడి మీద ఆశపడ్డ శూర్పణఖ రావణుడి మరణానికి కారణమైంది. ఆశ అంటే కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు మరణం. అబద్ధాలతో బ్రతకటం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒక రోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడిన జీవితాంతం తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. ఆపదలో చెయ్యందించేవారు, కష్టంలో తోడుగా నిలిచేవారు, సమస్యల్లో సహాయం చేసేవారు జీవితంలో ఒక్కరిని సంపాదించుకున్నా చాలు. జీవితంలో మంచి రోజులు రావాలంటే కొన్ని చెడ్డ రోజులు కూడా ఉండాలి. ఉండాల్సినవి ఓర్పు, సహనం, పట్టుదల తప్పక ఉండాలి. అప్పుడే మీరు ఏమనుకున్నా పట్టుదలతో సాధిస్తారు. అప్పుడే మీరు జీవితంలో గెలిచినట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.